హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగువారందరూ కూడా ఉగాది రోజు చేసేటటువంటి ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం కదండి. ఈ ఉగాది పచ్చడిని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా ఈ వేప పువ్వుని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. వేప చెట్టు నుంచి ఈ వేప పువ్వునైతే కోసుకొని తీసుకొచ్చామండి. ఈ వేప పువ్వుని ఇప్పుడు శుభ్రం చేద్దాం. దీనికోసం ఒక పెద్ద పళ్ళెం తీసుకొని ఇందులో ఈ వేప పువ్వు తెచ్చినటువంటి కొమ్మలు ఉన్నాయి కదండి, వీటి నుంచి అయితే ఈ పువ్వు మొగ్గ మొత్తం అంతటిని కూడా సెపరేట్ చేస్తున్నామండి. అంటే పళ్ళెంలోకి అయితే కలిపి వచ్చేస్తుంది కదా. ఇలా మొత్తం తీసిన తర్వాత ఈ పువ్వు మొగ్గ రెండింటిని సెపరేట్ చేయడం ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. మొత్తం అంతటిని కూడా ఫస్ట్ ఇలా రెండు చేతులకి మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ నలిపినట్టు చేస్తే మనకి మొత్తం పువ్వంతా సెపరేట్ అయిపోతుందండి. అంటే పువ్వులోంచి రేకులు ఉంటాయి కదా, మనకి వేప రేకులు, వేప పువ్వు రేకులు, అవన్నీ కూడా చక్కగా విడిపోతాయండి. ఇదే విధంగా చేయాలి. మొత్తం కూడా ఇలా చేసిన తర్వాత మనకి మొత్తం మొగ్గ పువ్వు కూడా సెపరేట్ అయింది కదండి ఇక్కడ. ఇప్పుడు మనం చేదు రాకుండా మొగ్గని మాత్రం సెపరేట్గా తీసి మనకు కావలసినటువంటి వేప పువ్వుని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక పళ్ళెంలో వేసుకుని చక్కగా ఇలా చెరిగితే మనకి ఈ వేప పువ్వు అనేది ఫ్రంట్కి వస్తుందండి, మొగ్గ అనేది వెనక్కి ఉంటుంది. ఇదిగో చూసారా వేప పువ్వు ఎలా వచ్చిందో మనకి. ఈ విధంగా చేసినట్లయితే వేప పువ్వు రేకులుగా విడిపోయి చక్కగా వస్తుందండి మనకి. మీకు చెరగడం మరొక్కసారి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా చెరగాలో. ఈ విధంగా చెరిగినట్లయితే మనకి చక్కగా వేప పువ్వు అంతా వచ్చేస్తుంది. ఇక్కడ వేప పువ్వు అయితే రెడీ అయిపోయిందండి, మొత్తం వేప పువ్వు అంతా. ఈ వేప పువ్వుని ఒక పక్కన పెడదాం. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఉగాది పచ్చడి అంటేనే మనకి షడ్రుచుల సమ్మేళనం కదండి. అంటే 6 రుచులు మనకి ఇందులో ఉంటాయి. చేదు కోసం వేప పువ్వును, అలాగే తీపి కోసం బెల్లాన్ని, ఉప్పు కోసం కొద్దిగా ఇక్కడ సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ తీసుకోండి మీరు. అలాగే పులుపు కోసం చింతపండు, కారం కోసం ఇక్కడ మిరియాలు. మన పూర్వీకులు కారం ప్లేస్లో ఈ మిరియాలనే వాడేవారండి ఒకప్పుడు. అలాగే వగరు కోసం మామిడికాయ, ఎందుకంటే ఇప్పుడు మనం మామిడికాయ వేసుకుంటున్నాం కానీ ఈ టైంలో మనకి దొరికేది మామిడి పిందెలండి ఎక్కువగా. కానీ మామిడి పిందెల్లోనే వగరు ఉంటుంది, మామిడికాయలో అయితే వగరు ఉండదు, పులుపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక రోలు తీసుకుని ఇందులో ఒక పావు స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. 15 నుంచి 20 మిరియాలు వేసుకొని ఒక పావు స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని చక్కగా దంచుకోవాలి. ఇలా పౌడర్గా దంచుకోండి. ఈ పౌడర్ని అయితే ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకునే గిన్నెలో మనం ఆల్రెడీ చింతపండుని నానబెట్టి రసాన్ని తీసుకొని ఈ గిన్నెలో అయితే వేసుకోవాలి చింతపండు రసాన్ని. అలాగే వేప పువ్వు వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు. 3 స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి. అలాగే మనం దంచి పెట్టుకున్నటువంటి మిరియాలు, ఉప్పు పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడి ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇందులో ఉన్నటువంటి బెల్లం కరిగేంత వరకు కూడా ఇలా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసి మనం దేవుడికైతే నైవేద్యంగా సమర్పించడమే. ఇందులోనే అరటిపళ్ళు, అలాగే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. యాపిల్, గ్రేప్స్ అటువంటి ఫ్రూట్స్ కూడా వేసుకొని, కొబ్బరి వేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని అయితే నేను ఇక్కడ మన పూర్వీకులు ఏ విధంగా ప్రిపేర్ చేసేవారో అదే విధంగా అయితే ప్రిపేర్ చేసి చూపించాను. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వేప పువ్వు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.